మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, మమ్మలను జ్ఞాపకం చేసుకోయా. నువ్వు ఆశించినట్టుగా నీ చిత్త ప్రకారం మేము జీవించలేకపోయాం. మమ్మల్ని ప్రాణంగా ప్రేమించాం, ఈ ప్రాణాన్ని మా కోసం ఆధారపోసాం. ఎక్కడో పెంట కుప్ప పైన పడి ఉన్న మమ్మలను లేవనెత్తావు. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నామో అది నువ్వు మాకు అనుగ్రహించిన భిక్ష. నిన్ను ఆధారం చేసుకొని ఈరోజు ఈ స్థితికి వచ్చాం. నిన్నే కాదనుకుంటే, నువ్వే మాకు దూరం అయితే ఏవైతే కలిగి ఉన్నామో అవన్నీ కోల్పోవడానికి ఒక క్షణం చాలు. నువ్వు కానీ విసర్జిస్తే అయ్యా మేము దిక్కుమాలిన వాళ్ళం అయిపోతాం, దౌర్భాగ్యులం అయిపోతాం. నాయనా, ఆ స్థితికి రాకుండా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా. ఇక నుంచి అయినా బాధ్యతాయుతంగా జీవించడానికి మాకు శక్తినివ్వయా, పరిశుద్ధంగా బ్రతకడానికి మాకు కృపనివ్వయా. సైతాను తంత్రాలను గుర్తించి భద్రంగా జీవించే కృపనివ్వండి అయ్యా. నువ్వు మమ్మల్ని చూసిన ప్రతిసారి నువ్వు చిరునవ్వు నవ్వే విధంగా మా జీవితాలు ఉండులాగున సహాయం చేయమని, అటు కృప దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.